అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు 1600 రోజులు అమరావతి ఉద్యమాన్ని అందరితో కలిసి నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కమ్మ రాజధాని అని అంటుంటే ఈ భూములు ఇచ్చిన దళితులు సుధాకర్ వైసీపీ నాయకులు చేసిన ఫోన్లకి ఇక వాళ్ళ బూతు పంచాలు తెలుసు కదా. మీరు కొడాలి నాని భాషలో చెప్పాలంటే పిల్లల్ని, భార్యని, తల్లిని బూతులతో తిడితే ఒక డాక్టర్ అయ్యుండి వడ్డల వేటుతో ఒక మాజీ మంత్రిని హత్య చేస్తే ఆ హత్య కేసు 5 ఏళ్ళైనా సచివులు కూర్చుండే దేవాలయంలో కొడాలి నాని లాంటి డాష్ 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 అలా మాట్లాడితే పశుత్వం అంటారా, మనుషులు అంటారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం దాదాపు అనకూడదు, కానీ పిల్లాన్ని తాకట్టు పెడుతున్నట్టుగా ఉంది. సిద్ధం అంటే అర్థం చెప్పండి నాకు. దేనికి సిద్ధం? పాలకుడికి ఇలాంటి యొక్క బుద్ధి ఉంటే రాజేష్ గారు అక్కడి నుంచి ఇప్పుడు నేను పోటీ చేయను అన్న పరిస్థితి ఏర్పడుతుంది. తనకు నచ్చిన పోరాటం చేశారు. పార్టీ గుర్తించి సీటు, పార్టీలు అటు నుంచి ఇటు జంపింగ్లు జపాంగ్ అలా చేస్తున్నారు. బాలకోటయ్య గారికి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? మీరు ఎక్కడి వరకు వస్తారు అని అనుకున్నది కనుక ప్రతిపక్షాలు సాధించకపోతే శవాలు దాల్తాయి. వదిలితే రాష్ట్రాన్ని వదిలిపోవాలి, బతికితే బానిసల్లా బతకాలి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. అమరావతి ఉద్యమాన్ని 1600 రోజుల పాటు పరుగులు పెట్టించారు ఆయన. ప్రతి జేఏసీని కలుపుకొని అమరావతి జేఏసీగా కూడగట్టి అక్కడ రైతులతో ఉద్యమంలో పాల్గొని శిబిరంలో కూర్చొని ఎప్పుడు అమరావతి రైతుల గురించే ఆలోచించారు ఆయన. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అమరావతి ఉద్యమానికి అంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఆయనే కారణం. ఆయనే బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ అధ్యక్షులు. బాలకోటయ్య గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అమరావతి ఉద్యమాన్ని గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి బాలకోటయ్య గారితో మాట్లాడదాం. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. జై అమరావతి అండి. జై అమరావతి. సార్, 1600 రోజులు అమరావతి ఉద్యమాన్ని అందరితో కలిసి నడిపించారు. నిజంగా మహిళలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ రైతుల్ని అందరినీ సంఘటన చేసి ముందుకెళ్ళారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రాధాకృష్ణ గారు, మీకు మీ ఛానల్కి ధన్యవాదాలు, వీక్షకులకు జైభీము. అమ్మబడే పురిటి నొప్పుల నుంచి ఆవేదనలు వస్తాయి సార్. నేను ఒక సాదాసీదమైన జర్నలిస్ట్ని, ఒక పత్రికలో జర్నలిస్ట్. మేము కూడా మీకులాగానే కళాలు పట్టుకొని రహదారుల మీద టీలు దాక్కుంటూ తిరుగుతూ ఉంటాం. ఒక రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన అక్షరాలను నమ్ముకున్న కలం యోధుల్లో నేను ఒకరిని. ఓ 25 ప్రయాణం. కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం కంచికిచర్ల. అంటే 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నానన్న దళిత కవి కలేకూరి ప్రసాద్ జన్మించిన కంచికిచర్లలో నా పుట్టుక. ఆ గడ్డ నుంచి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి మహిళలు శిబిరాల్లో కూర్చోవడాన్ని చూసి ఆవేదన చెంది నా బావ, నా మేనగోడలో నా తమ్ముడు, ఆ తుళ్ళూరు మందడం ప్రాంతాల్లో ఉన్న నా కులస్తులు భూములు ఇచ్చి శిబిరాలకు ఎదురుగా చేతులు కట్టుకొని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కమ్మ రాజధాని అని అంటుంటే ఈ భూములు ఇచ్చిన దళితులు ఏమవుతారు అని చెప్పేసి నేను ఆలోచించి దాదాపు 22 మందితో జేఏసీ పెట్టి, బహుజన జేఏసీగా మా అత్త పెళ్ళికి పెట్టిన ఈ ఉంగరాన్ని తాకట్టు పెట్టి ₹1 కరపత్రంతో బహుజన పులికేకని యాక్టివా వేసుకొని కరపత్రాలు బండిలో వేసుకొని అమరావతి ఉద్యమంలోకి అడుగుపెట్టినాను. ఏ రాజకీయ పార్టీ నా బొట్టు పెట్టి కాటుకు దిద్ది చీరగట్టి పిలవాల. అమ్మ పుట్టి నొప్పులను చూసి ఆవేదన చెందిన బిడ్డలాగా వెళ్ళిపోయినాను. ఇప్పటికీ అలాగనే ఉన్నవాడిని. ఓ చట్టాల సాక్షిగా, ఒక శాసనాల సాక్షిగా,
ఒక ప్రభుత్వం సాక్షిగా నిర్మితమైన రాజధానిని నమ్మి ఇచ్చిన రైతుల తలరాతల్ని మరో ప్రభుత్వం వచ్చి ఏదో 3 రాజధానులని 4 రాజధానులని ధ్వంసం చేస్తుంటే అటువంటి అటవిక పరిపాలన జరిగితే రాజధాని లేని నా రాష్ట్రం కలవజేస్తుందని చెప్పేసి అని ఉద్యమించిన వాళ్ళు. మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది చెప్తారు అమరావతి ఉద్యమం సువర్ణ లిఖిత అధ్యాయం, అక్కడ మహిళల అగచాట్లు, వేదనలు, ఆవేదనలు అది కంఠం నుంచి చెప్తారు. గుండెల్లో తల్లి నుంచి చెప్పగలిగిన వాడే అమరావతి ఉద్యమ బిడ్డ. ఇప్పటికీ కూడా 10 మంది కంఠాల నుంచి చెప్పేవాళ్ళు ఉంటే 3-4 గుండె తడితో చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక విచ్ఛిన్నం, ఒక కుల దుర్మార్గం. అసలు హైందవ నాగుపాము కూడా పడగి పట్టాడు. పల్లె సేవల్లో బూట్ల శబ్దం చూస్తాం సార్. ఇప్పుడు పెరుక్కు పోవాలన్నా పాలకు పోవాలన్నా గడప దాటని మహిళలు కవాతులు చూశారు. శిబిరాల దగ్గర 200-300 పోలీసుల పదగట్టలు చూశారు. మీకు మాట చెప్పాను, అసలు అమరావతి శిబిరాల్లో మహిళలు ఎందుకు కూర్చుంటున్నారు? ఏ పురుషులు లేరా? ఎందుకు కూర్చున్నారు? పురుషులు వస్తే కేసులు పెడతారు. ఎదురు రొమ్ము మీద చేతులే అరెస్ట్ చేశారు, లంగాలు లాగారు, చీరలు లాగారు, రక్తాలు కళ్ళ చూశారు, కడుపులో దన్నారు. 60 సంవత్సరాల మీద 64 కేసులు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? ఆ రాజధానిలోనే ఉన్నాడు, ఆ తాడేపల్లిలోనే ఉన్నాడు. నేను రాజధాని కోసం ఇల్లు ఇక్కడే కట్టుకున్నానన్నాడు, అక్కడే ఇల్లు కట్టుకొని విధ్వంసం చేశాడు. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగులాగా మారటానికి కానీ, రేపొద్దున పతనం అవ్వటానికి కానీ ఓంకారం శ్రీకారం అమరావతి ఉద్యమే అని నా భావన. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. నేను ఇంక అంతకన్నా ముందుకెళ్ళి ఒక మాట అంట. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత టీడీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏ హోప్ లేనప్పుడు అమరావతి ఉద్యమమే టీడీపీకి ఊపిరిలూదింది అని నేను చెప్తాను. ఏమంటారు మీరు? నిజమే. తెలుగుదేశం పార్టీ ఉనికికి ఈ రోజున్న పోరాట దీక్షకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇచ్చింది అమరావతి. చంద్రబాబు నాయుడు గారికి ఊపిరిచ్చింది కూడా అమరావతి అనే చెప్పదలుచు. 100% ఇది. ఈ రోజున దీన్ని అంగీకరిస్తే అంగీకరించకపోవచ్చుకునే రాజకీయ పక్షాలు, ప్రజలు అంటే అసలు వాళ్ళు చేసిన ఆ కఠోరమైన ఉద్యమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి కూడా అన్యాయం చేయలేదు సార్. చిరునవ్వుల ఫ్లెక్సీని కూడా దించకుండా గాంధేయ మార్గంలో ఒక రైతువారి మహిళలు, అసలు ఎర్ర జెండా అంటే వాళ్ళకి తెలియదు, ధర్నా అంటే వాళ్ళకి తెలియదు, అలాంటి కలిగిన మహిళలు, రైతువారి మహిళలు అలాంటి ఆకుపచ్చని కండువాలు కప్పుకొని చీరలు కట్టుకొని నిజంగా చరిత్ర మరువదు. ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఏదైనా ఉన్నా కూడా రాజధాని చరిత్ర మరువని చరిత్ర. అలాంటి ఉద్యమంలో భాగం అందటమే మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాంటి ఉద్యమానికి రేపటి అసెంబ్లీ కూడా దాని గలం ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఆ అమరావతి ఉద్యమం తరపున పోరాడిన వాళ్ళకి ఒక గలమన్న అక్కడ ఉంటే ఈ వేదనలకి ఆవేదనలకి శాసనసభ సాక్షిగా, ఎందుకంటే చట్టసభలే కదా దేనికైనా పరిష్కారాలు. ఈ కేసులకి ఈ అణచివేతలకి అక్కడ దాదాపు 260 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మృతి చెందిన అభాగ్యులకి వాళ్ళ నష్టపరిహారాలకి దాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఒక సపోర్ట్గా ఉంటుందని ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా అదే పోరాట స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాము. దానికోసం కూడా వాళ్ళకి విజ్ఞప్తులు కూడా చేస్తున్నాం. అది అమరావతి చరిత్ర. అందుకని సార్ అమరావతి ఉద్యమాన్నిలో మీరున్నారు, అమరావతి ఉద్యమం కోసం మీరు పాటుపడ్డారు. దానికి సంబంధించి 2024 ఎలక్షన్స్లో బాలకోటయ్య గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సీటు రాబోతుంది, ఆయనకి ఇస్తారు, ఆయన్ని గుర్తిస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే బరోడా మహారాజులు అయి ఉండాలి, లేదంటే బరోడా మహారాజులు పక్కన ఉండాలి. నేను బరోడా మహారాజును కాదు, బరోడా మహారాజులను కూడా తీసుకురాలేను. నేను రాజకీయ పార్టీలో వాళ్ళ విశ్వసనీయతనే ఈ తటస్థమైన మేధావుల్ని ఉద్యమ స్వరాలకు వాళ్ళే ఆహ్వానం పలికి ఆ విశ్వసనీయతను పంపగలగాలి. ఈరోజు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఒకనొక సభలో అన్నాడు, 40% తటస్థులకు మేధావులకు కూడా అవకాశం కల్పిస్తాను అని. ఆ దిశగా వాళ్ళు అడుగులు ఇవ్వాలి. ఈ రోజున మాకు అలాంటి స్పష్టత ఏమి లేదు. పైపెచ్చి నేను రిజర్వ్ నియోజకవర్గ అభ్యర్థిని. ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి.
అన్యులు పోటీ చేయలేరు, ఎస్సీలు తప్ప. అవును. కాబట్టి ఏ ఎస్సీ నియోజకవర్గం తరపున సరే అమరావతి బహుజన జేఏసీగా దాని యొక్క ఉద్యమ జేఏసీగా స్థానం కల్పించాలనేది కూడా మా అమరావతి బహుజన జేఏసీగా తీర్మానం చేశాం. చంద్రబాబు నాయుడు గారికి లేఖలు ఇచ్చాం. ఆయన స్వయంగా కలిసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అమరావతి ఉద్యమంతో పాటు దళితోద్యమం సంబంధించిన ప్రధానమైన పతాకను కూడా చేపట్టిన వాళ్ళు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, అబ్దుల్ సలాం దగ్గర నుంచి వజీరా వరకు, నంద్యాల నాగమ్మ దగ్గర నుంచి పులివెందుల మహాలక్ష్మి వరకు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, అరణ్య రోదనలు. నేను మాట చెప్పాను సార్, మీరు విన్నారో లేదో? చెప్పండి సార్. సుధాకర్ గారి భార్య పేరు వల్లిక. నేను ఆమె వల్లిక కలవటానికి వెళ్ళాను, సీతమ్మధార విశాఖపట్నం. ఆమె మనుషులను చూసి భయపడిపోతుంది. అసలు మనుషులు కలవటానికి ఇష్టపడాల, అంత భయపెట్టారు. మృగాలను చూసినట్టుగా అయిపోతుంది. అప్పుడు నేను కింద ఉంటే ఆమె నన్ను చూసి ఈ ఆకుపచ్చని కండువా చూసి, ఇతగాడు బాలకోటయ్య టీవీలో నా భర్త గురించి మాట్లాడుతుంటాడు అని చెప్పేసి నాకు ఆహ్వానించింది. సుధాకరు వైసీపీ నాయకులు చేసిన ఫోన్లకి చేసి చేసి విసిగిచ్చి వేసారించి పిచ్చోడని, ఇక వాళ్ళ భూత పంచాలు తెలుసు కదా, మీరు కొడాలి నాని భాషలో చెప్పాలంటే పిల్లల్ని, భార్యని, తల్లిని బూతులతో తిడితే ఒక డాక్టర్ అయ్యుండి మనోవేదన చెంది పిచ్చోడై ముద్ర వేస్తే, ఆసుపత్రుల్లో పడుకోబెడితే, ప్రభుత్వం ఆటలాడితే ఆ హృద్వేగాన్ని కూడా చనిపోయాడు. ఆ వేదన నేను చూసింది. ఆ వేదన చూసి అసలు ఇటువంటి సమాజంలో నాకంటూ ఎవరో లేరని చెప్పి తీర్మానించుకుంది. భయపడిపోయింది. అంత భయోత్సాహం కలిగించాడు. మీకు రెండో సంఘటన చెప్తా. అబ్దుల్ సలాం చనిపోయాడు. ఆటోలో 18,000 రూపాయలు పోయినాయి అనేది ఆయన ఆరోపణ. 2 నెలలు పోలీస్ స్టేషన్లో తిప్పుకున్నారు పోలీసులు. అబ్దుల్ సలాం నేను ఎలాంటి నేరం చేయలేదంటాడు. తిప్పుకొని ఆటో నడపలేక, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక, వైసీపీ నాయకులు ప్రెజర్ పెడితే తిరిగి తిరిగి ఆఖరికి ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయి, ఎస్ఐ గారు మీరు ఇలా రోజు తిప్పితే నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ అన్నాడు. ఎస్ఐ ఏమన్నాడు, అరే నువ్వు ఆత్మహత్య చేసుకున్నా నీ భార్యను తెచ్చి, భార్య పిల్లల్ని తెచ్చి స్టేషన్లో కూర్చోబెడతాం అన్నాడు. అప్పుడు అబ్దుల్ సలాంకి అర్థమైంది, జ్ఞానోదయం. ఓహో, నేను ఒక్కనే చనిపోతే కాదు, నా భార్య పిల్లలతో కూడా చనిపోవాలని 2 భార్య బిడ్డల్ని ఎమ్మడబెట్టుకొని పాణ్యం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో 12 ఏళ్ళ ఆడబిడ్డ, నాన్న నేను చనిపోన్నానని దగ్గర నుంచి దూరంగా వెళ్తే, రామ్మ నువ్వు చనిపోకపోతే నీకు అన్నం ఎవడు పెడతాడే, నిన్ను బడికి ఎవడు పంపిస్తాడే, నీకు పిల్లి ఎవడు చేస్తాడే, రా అని చెప్పి లాక్కొని చనిపోయిన రాష్ట్రంలో మేము బతుకుతున్నాం. అలాంటి నేను మొన్న విధ్వంసం అనే పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు రాస్తే ఆ సభలో నేను ఒక వక్తని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వక్తని. ఆస్తుల విధ్వంసం, అభివృద్ధి విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కాదు, మానవ జీవన విధానాన్ని విధ్వంసం చేశాడు. నిన్న కళ్యాణదుర్గంలో ఒక ఎస్టీ అతను వెంకటరాయుడు క్షవరం మంగళ షాప్కి వెళ్ళిపోయి గడ్డం చేసుకుంటే సగం గడ్డంలో కుట్టి పంపించారు వైసీపీ నాయకులు అగ్రవర్ణాలు ఒక ఎస్టీని. అంటే ఈ విధమైన దాష్టీకాలు, వీటిని ఎలిగితే వాళ్ళు లేడు. వాటి తరపున మాట్లాడింది నేను. నాకు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగితే నా దగ్గరకు వచ్చింది 3,690 దరఖాస్తులు వచ్చింది. ఈ దరఖాస్తులు ఏంటి తెలుసా? అన్నా నా భార్యని అత్యాచారం చేశారు, నాకు నష్టపరిహారం రాల. అన్నా నా కొడుకు మీద కేసు పెట్టారు, బెయిలు రాల. అన్నా నా భూమిని ఆక్రమించారు, నష్టపరిహారం ఇవ్వలేదు. నాకు దౌర్జన్యం చేశారు. ఇవే కేసులు తప్ప ఇంకా మరో కేసులే లేవు. అసలు ఆంధ్రప్రదేశ్లో దగా పడ్డది, దిగాలు పడ్డది ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ. చెప్తున్నదేమో సామాజిక న్యాయం, చేసేదేమో సామాజిక సంహారం. ఈ సామాజిక సంహారాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎజెండాగా తీసుకోవు, రాజ్యహింస గురించి ఎజెండాగా తీసుకోవు. ఈ విధమైన ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కసిగా పోరాడాల్సి వచ్చింది. నిజంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాలకుడో లేదంటే మరి ఏమన్నా ఆ ఫ్యాక్షన్ సంబంధించిన మనిషో తెలియదు, కానీ చాలా విధ్వంసం చేశాడు. 4 ఏళ్లలో 40 ఏళ్ళు వెనక తీసుకెళ్ళాడు. మీరు సునీత యొక్క కన్నీటి ధారలో కూడా కనిపిస్తుంది ఆ జీర. ఆమె ఏమడిగింది? అన్నయ్య నాన్న చంపిన వాళ్ళని పట్టుకోమని ఉంది. అది రాజ్యాంగ ద్రోహం అయిపోయింది. ఏం చెప్పాడు? అయితే 12వ కేసు అవుతుందంట తన మీద.
11 కేసులు ఉన్నాయి, ఇంకో 12 కూడా 12 అవుతుందండి. లేదా అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అని అంది. అసలు గొడ్డల వేటుతో ఒక మాజీ మంత్రిని హత్య చేస్తే ఆ హత్య కేసు 5 ఏళ్ళైనా ఇంకా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ అక్కడ ఎస్పీ కుక్క పిల్లలాగా 2 కాళ్ళు పైకెత్తితే ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థ ఏం చేస్తుంది? మేము ప్రశ్నించేది వ్యవస్థనండి, వ్యక్తులు కాదుగా ముఖ్యం. దేశాన్ని నడిపిస్తుంది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కదా, కార్యనిర్వాహక వర్గం ఉంది కదా, న్యాయ వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు మీకు కొత్తగా మాట చెప్తా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నీకు తీర్పు ఏమి ఇచ్చింది? మ్యాన్డమస్ తీర్పు, అమరావతి రాజధాని అని అంది. ప్రతి 6 మాసాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నివేదిక సమర్పించమంది. నువ్వు స్టే కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళావు, స్టే ఇవ్వాలా? మరి పనులు జరగాలి కదా, నువ్వు ఇప్పటివరకు కౌలు ఇవ్వట్లా. ఎవరు ప్రశ్నించాలి? కేంద్రం పట్టించుకోదు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వినడు. అంటే పని చేయాల్సిన వ్యవస్థలు పని చేయకోకుండా ఈ విధంగా హస్తగతం చేస్తేనే విస్ఫోటాలు వస్తాయి. తల్లి భారతి ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం ఇదన్ని చెరబండరాజులు పడు. అర్ధరాత్రి పడుపు గత్తె రాక్షస రతిలో అర్ధమిలీనతాన్యత్రాల భయంకర బాధల పాటల పల్లవన్న శ్రీశ్రీలు పుడతారు. వ్యవస్థలు ఎందుకు పుట్టరు? ఎందుకు పుట్టకూడదు? ఈ దమనకాండ చేస్తుంటే రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి? అమరావతిని విధ్వంసం చేస్తే ఆ మధ్యాంధ్రప్రదేశ్లో 28,881 మంది రైతులు ఇంటూ 3 లక్ష మంది ప్రజలు ఏం కావాలి? ఆ ప్రాంతం ఏం కావాలి? దాని మీద ఆధారపడ్డ దళిత బహుజన కులాలు ఏం కావాలి? 40,000 మంది కార్మికులు అమరావతిలో పనిచేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. రాడ్ బెండింగ్ ఓడి చేస్తాడు, కమ్మోడు చేస్తాడా, రెడ్డోడు చేస్తాడా? ఆగర్లోడు తెస్తాడు, సీలింగ్ ఎవరు చేస్తాడు? రోజుకు 2,000 రూపాయలు చొప్పున బతికేవాళ్ళు 2,000 ఇంటూ 30 నెలకు 60,000 రూపాయలు సంపాదించేవాడు, ఈక్వల్ టు గవర్నమెంట్ శాలరీ. అది అమరావతి. నువ్వేం చేసావు? కమ్మలు ఒకళ్ళే ఉన్నారు అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 16,360 గ్రామాలు ఉన్నాయి. ఒక కులం ఉన్న గ్రామాన్ని చూపించగలరా ముఖ్యమంత్రి? ఒకే ఒక్క కులం ఉన్న గ్రామాన్ని. ఒక కమ్మ ఉండదో, ఒక రెడ్డి ఉండదో. ఇప్పుడు సమస్త కులాల సమ్మేళనం కదా గ్రామాలు, అన్ని కులాలు ఉంటాయి. మరి ఈ రోజున అటువంటి విధ్వంసం జరుగుతుంటే దాన్ని ప్రశ్నిస్తున్నాం, దానికోసం పోరాడుతున్నాం. ఆ పోరాడే వాళ్ళనే ప్రజలు గుర్తించాలి. ఆ విధమైన పరిస్థితులు ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పగూలితే, కొండలాగా బగిలిపోతే, నేను ఆ మాట చెప్పాను. అనంతవరం శిబిరంలో, రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన అనంతవరం శిబిరంలో ఈ పాపిష్టి ప్రభుత్వానికి నిండుకుండని వెర్రవీగుతుంది 151 సీట్లతో. ఒక్కసారి ఆ 151లో మొదటి ఒకటో చివరి ఒకటో కొట్టేస్తే ఇక మిగిలేది ఈ ప్రభుత్వానికి అని, మిగిలేది ఆ సంఖ్య అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. అంత తదాస్తు దేవతలో తదాస్తు అన్నట్టు ఈ రోజున ఆ పార్టీ పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీ వాళ్ళే చెలోమంటూ రైలు బోగీలు ఎక్కినట్టు ఎక్కేసి పక్క పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని అసలు పార్టీ కాదు సార్, అదొక రాజధాని, అదొక ప్రజలు. ఇప్పుడు మంచి చేయకపోతే చెయ్యకపోయి చెడు అంటారు పెద్దలు. ఇప్పుడు నీకు ఆయన 7 నగరాలు పెట్టుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒకటే పెట్టుకో, లేదు ఉండలే ఉంచు. ఈ రోజున రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఈ 4 ఏళ్ళు అమరావతిలోనే జరిగింది. అదే సచివాలయం కదా, ఎక్కడి నుంచి చేశాడు? తాకట్టులో సచివాలయం లాగా. అవును, 370 కోట్లు పెట్టి తాకట్టు పెట్టి సచివాలయంలో. అదే హైకోర్టు కదా, అదే అసెంబ్లీ కదా, ఆ చంద్రబాబు నాయుడు కట్టిందే కదా, ఆ రైతులు ఇచ్చిన భూమే కదా. ఇవాళ కొడాలి నాని గారు మాట్లాడిండు, పెట్టుకుంటారయ్యా, తాకట్టు పెట్టుకుంటారు. ఆఫ్టర్ ఆల్ 10 ఎకరాలు. ఒక రాష్ట్ర రాజధాని, ఒక రాజధానికి సంబంధించిన సచివాలయం, సచివులు కూర్చునే దేవాలయం, సచివులు కూర్చునే దేవాలయంలో కొడాలి నాని లాంటి డాష్ 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 అలా మాట్లాడితే పశుత్వం అంటారా, మనుషులు అంటారా? రాజ్యాంగంలో రాసిందా అని అన్నాడు ఆయన. రాజ్యాంగంలో రాసిందా లేకపోతే మేము ఏదైనా సచివాలయం అలా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అంత ముందు కూడా పెట్టుకున్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. ఆ సచివాలయాన్ని పెడుతున్నారు. ఇప్పుడు చాలా తాకట్టు పెట్టుకోవచ్చు ప్రభుత్వాన్ని, తాకట్టు పెట్టొద్దని ఎవరు చెప్పలా, తాకట్టు పెట్టొద్దని చెప్పలేదు సార్. నువ్వు ఉండే సచివాలయం దేవాలయాన్ని పెడుతున్నావు. దాదాపు అనకూడదు కానీ పిల్లాన్ని తాకట్టు పెడుతున్నట్టుగా ఉంది, బిడ్డలను తాకట్టు పెడుతున్నట్టుగా ఉంది. మీరు భూములు పెట్టుకుంటున్నారు, మద్యాన్ని పెట్టారు కదా, కార్పొరేషన్లు పెట్టేసి అన్ని తాకట్లు పెట్టారు కదా, మున్సిపల్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. అందుకని సచివాలయాన్ని పెట్టి పెట్టకపోగా ఇప్పుడు బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఖండిస్తున్నారు, సిఆర్డీఏ ఖండిస్తుంది. కానీ కొడాలి నాని ఏమో మాట్లాడుతున్నాడు. మీకు ఒక మాట చెప్తా, జ్యోతిరావు పూలే రాసిన రాత గులాంగిరి 150 సంవత్సరాల క్రితం రాశాడు.
అంటే నాయకులు ఇలా గులాంగిరి అయిపోతే, ప్రజలకు బాధ్యత వహించే నాయకులు కానీ సమాజం కానీ ఇలా గులాంగిరి అయిపోతే మనకి ఇది మిగులుతుంది. తాకట్టులో భారతదేశం, తాకట్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు. తరిమల నాగిరెడ్డి, నీలం సంజీవయ్య బామ్మర్ది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి నీలం సంజీవయ్య బామ్మర్ది 1000 ఎకరాలు పేదలకు ఇచ్చిన ఓ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎంపీగా పోటీ చేసి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, రాజీనామా చేసి విప్లవ ఉద్యమం కోసం ఎప్పుడో రాసిన బుక్ ముందుగా కోసం వెళ్ళిన వ్యక్తి. అలాంటి సచివులు కూర్చునే అసెంబ్లీని ఏమన్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ 10 ఎకరాలు అన్నావు, రాజ్యాంగంలో రాసి ఉందా అని అన్నావు. అంటే ఇటువంటి దుర్మార్గమైన క్రీనేలని ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసలు ఇలాంటి ముఖ్యమంత్రి తెలుగు నేల మీద రాకూడదని మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ విధమైన వికృత పోవడం మూలాన అసలు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే నవ్వులు పారైంది కదా సార్. 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అని చెప్పి చెప్పలేదు, దుర్గతి స్థితిలోకి వెళ్ళిపోయాం కదా. మొన్నటిలాగా బిక్కు బతికాం సార్. ఈ రోజున ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి పోలీసు యొక్క జూలు కొద్ది సడలింది, కానీ ఆ నిర్బంధం కొద్ది సడలింది, లేకపోతే ఇంక మళ్ళీ అదే పరిస్థితి ఉండేది. అదే పరిస్థితి కదా సార్. సార్ మీరేమో తాకట్లు పెట్టారు, అమ్ముకుంటున్నారని చెప్పారు. ఎవరి కోసం నేను తాకట్టు పెట్టాను? మీకోసమే కదా. మీకు అమ్మఒడి వేయటానికో, లేకపోతే మీకు ఇంకొకటి వేయటానికో, ఇంకో సంక్షేమ పథకమో ప్రతి నెల అంతో ఇంత వేయడానికి మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు సార్? అదేనే సార్, ఇప్పుడు వాళ్ళని ఎన్నుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పి ఎన్నుకున్నామా, తాకట్టు పెట్టి పరిపాలన చేయమని ఎన్నుకున్నామా? ఆంధ్రప్రదేశ్లో ఒక గొబెల్కి అయితే సమాధానం చెప్పగలను కాదు. వైసీపీలో ఉండే వాళ్ళందరూ గొబెల్స్. వాళ్ళు కుడి చేత్తో అన్నం తినరు, నాకు తెలిసి ఎడం చేత్తో అన్నం తింటారు. ఎడం చేతితో చేసే పని కుడి చేత్తో పని చేసి ఎడం చేత్తో తింటారు. అందుకని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి అర్థాలే ఉండవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 4 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగింది. 9 రకాల విద్యుత్ ఛార్జీలతో 50,000 కోట్లు పన్నులు వేశారు. ఏటా 2,000 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. పెట్రోల్ డీజిల్ వడ్డన ఉంది, వీటి నుంచే తీసిస్తున్నారు. సరే, నేను ఏ ప్రభుత్వమైనా అందులో నుంచి తీసివ్వటమే. నేనేమి ఇంకో ముఖ్యమంత్రి అయినా ఇళ్లలో నుంచి తెచ్చే ఎవరు సొంత డబ్బులు ఎవరు పెడతారండి. కానీ అభివృద్ధిని ఆఫ్ చేసి, ఇప్పుడు ఇన్ఫ్లో ఆఫ్ చేసి, ఇన్ఫ్లో ఉంటే కదా అవుట్ఫ్లో. నువ్వు ఆదాయ మార్గమైన అమరావతి లాంటి వాటిని, నువ్వు అమరరాజా లాంటి వాళ్ళని తరిమేసి, అమరరాజా 1,200 కోట్ల రూపాయలు ఫర్ యానం ఆయన కట్టే ట్యాక్స్ 1,200 కోట్లు నువ్వు తరిమేశావు. 10,000 కోట్ల రూపాయలతో దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తూ తెలంగాణలో పెట్టుకున్నాడు. అసలు నిన్ను చూసి భయపడుతున్నాడు, ఓడొస్తాడు సార్. నిన్ను చూసి భయపడుతున్నారు. ఇంకో మాట తెలుసా? ఎస్కోబా అనే పేరు విన్నారా? వినలేదా? వినలేదండి, చెప్పండి. దక్షిణ అమెరికాలో ఎస్కోబా అనే ఒక మారక ద్రవ్యాల వ్యాపారి 1983లో ఉన్నాడు. వాడు కొకైన్ని అమెరికాలో 80% విక్రయించేవాడు. వాడు ఆస్తి $30 బిలియన్. వాడు ఇల్లు కట్టల, ఊళ్ళు కట్టేసిండు. క్రీడా మైదానాలు స్థాపించాడు. ఒక KGF సైన్యాన్ని తయారు చేశాడు. 1,400 మంది పోలీసులు చంపాడు. 8 మంది జడ్జీలు చంపాడు. ఆ KGF కాన్సెప్ట్లు అదే. అంటే ఆ విధంగా ప్రజలకి ఒక ఇది చేసి వాళ్ళని మూక సైన్యంలాగా మార్చుకోవటం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు రేయ్ మడతేయండ్రా అంటున్నాడు. ఏంటి సార్ దాని అర్థం? ఒక ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో పదండి అని చెప్పి చొక్కా మడతేయమంటున్నానంటే రేపు లుంగి మడతేస్తావుగా, దాని అర్థం ఏంటి సార్? సిద్ధం అంటే అర్థం చెప్పండి నాకు. దేనికి సిద్ధం? దేనికైనా సిద్ధం. ఎవరి మీద సిద్ధం? అంటే పొడుచుకోవటానికే కదా, కొట్టుకోవటానికే కదా, నరుక్కోవటానికే కదా. దట్ ఈస్ ఎ డెమోక్రసీ. ఒక ప్రజాస్వామిక నినాదం చేయలేని పరిస్థితి. అంటే ప్రజలని ఒక కొకైన్ తాగినట్టు, ఒక గంజాయి తాగినట్టు, ఒక మారక ద్రవ్యాలు తాగినట్టు, జేటాక్స్ మందు తాగినట్టు ప్రేరేపించడమే కదా. క్రింది కులాల వాళ్ళని, అచేతుల్ని, అజ్ఞానుల్ని బడితలు తీసుకొని కొట్టుకుంటున్నారు కదా సార్. అంటే పాలకుడికి ఇలాంటి నీతి ఉంటే, పాలకుడికి ఇలాంటి యొక్క బుద్ధి ఉంటే ఆ రాష్ట్రం ఏం కావాలి? ఎక్కడన్నా కంట్రోల్ అయ్యాడు ముఖ్యమంత్రి గారు. న్యాయస్థానాలు ఇచ్చిన 101 మొట్టికాయల్లో ఒక్క తీర్పు దగ్గర అయినా సరే కంట్రోల్ అయ్యాడా? ఎక్కడా లేదు. కేంద్రం సహకరిస్తుంది, ఈయన పరిపాలిస్తున్నాడు. అందుకనే
ఇలాంటి యొక్క విచ్ఛిన్నకర పోట ఇప్పుడు ప్రజలు చూస్తారు, విస్ఫోటనాలు వస్తాయి, విస్ఫోటనాలు వచ్చే సమయానికి విస్ఫోటనాలు వస్తాయి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ప్రభుత్వాన్ని మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము మరింతగా కని విని ఎరుగని నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఒక పక్షం గెలుస్తుందా, ఆ పక్షం గెలుస్తుంది కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మా మీద ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ బిలో ప్రాపర్టీ లైన్ క్రింది కులాలు, ఈ అత్యధిక సంఖ్య కలిగిన ఈ ప్రజల మీద చాలా ఉంది. వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి రాజకీయ పక్షాలు, అటువైపు కానీ లేకపోతే పైనుంచేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సార్ ఒకటి సార్, ఎవరైతే తెలంగాణ సంబంధించవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు సంబంధించి ఓట్లు అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతుంది, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కానీ దళిత ఉద్యమాల్లో కానీ మీలాంటి వాళ్ళు చాలామంది పాల్గొన్నారు, కొలికిపూడి శ్రీనివాసరావు లేకపోతే మహాసేన్ రాజేష్ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసమో దీనికోసమో మాట్లాడారు. బట్ ఇప్పుడు మీ యొక్క ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళలో భాగంగానే కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో తిరువూరు నుంచి, పి గన్నవరం నుంచి రాజేష్, బట్ రాజేష్ గారు అక్కడి నుంచి ఇప్పుడు నేను పోటీ చేయను అన్న పరిస్థితి ఏర్పడుతుంది. దానికి సంబంధించి హిందుత్వ సంఘాలు ఒక ఉద్యమ కార్యాచరణలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయించము, పోటీ చేస్తే ఆయన అక్కడి నుంచి విత్డ్రా అవ్వాలి, ఒకవేళ చేస్తే మాత్రం మేము 174 నియోజకవర్గాల్లో మా హిందువుల ఓట్లు మేము వేయమని చెప్తున్నారు. ఒక దళిత నేతగా, ఒక దళిత బిడ్డగా మీరేం చెప్తారు? రాధాకృష్ణ గారు, మొదటగా నేను దళితుడిని, రాజేష్ కూడా దళితుడు. ఆయన అక్కడ వెస్ట్ గోదావరి, నాది కృష్ణా జిల్లా. నాకు రాజేష్తో ఎలాంటి పరిచయాలు లేదు. ఈ 4.5 ఏళ్ల కాలంలో నేను చేపట్టిన ఉద్యమాల్లో ఆయన వచ్చింది లేదు, నేను పిలిచింది లేదు. ఆయన పిలిచింది లేదు, నేను వెళ్ళింది లేదు. 4 సంవత్సరాల అమరావతి ఉద్యమంలో ఆయన ఏ శిబిరానికి వచ్చింది లేదు. ఓకే, మీరు ఆయన దళిత నాయకుడు అన్నా లేదా ఉద్యమాలు చేసే నాయకుడు అన్నా అది మీ ఇష్టం. అంటే నేను అట్లా అంటలేదు, దళితుల వాయిస్ని వినిపిస్తున్నారని చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కూడా తనదైన పద్ధతిలో తనకు నచ్చిన పోరాటం చేశాడు. పార్టీ గుర్తించి సీట్ ఇచ్చింది. ఆ సీటు మీద ఏదన్నా ఇబ్బందికరమైన వ్యాఖ్యానాలే కనుక వస్తే ఆ సీట్ ఇచ్చిన వాళ్ళు పరిశీలించుకోవాలి. అది ఆ పార్టీ బాధ్యత. పార్టీ తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వటం, తనకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం అనేది పార్టీ బాధ్యత. మేమేందంటే, నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఎప్పుడైనా సరే ఈ బులుగు కండువా మెడను దాల్చిన వాడే దళిత ఉద్యమకారుడు. ఈ బులుగు కండువా మెడను దాల్చిన ఎవడైనా సరే దళితుడని చెప్పుకోవడానికి అర్హత ఉంది తప్ప దళిత ఉద్యమ నాయకులు అని చెప్పుకోవడానికి అర్హత లేదు. నేను చెప్తున్నా, వైసీపీలో దళితులు ఉన్నారు, టీడీపీలో దళితులు ఉన్నారు నాయకులు, కాంగ్రెస్లో ఉన్నారు దళిత నాయకులు. ఈ రోజున డాక్టర్ సుధాకర్ చనిపోతే జూపిడి ప్రభాకర్ గారు స్పందించారా? డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్పందించాడా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పాతి పెడితే ఇసుకలో ఏ హోంమంత్రి స్పందించింది? ఎలా మనం దళిత నాయకులు అంటాం? అంటే దళిత కులంలో పుట్టిన ప్రతోడు దళిత నాయకుడేనా? కాబట్టి వాళ్ళు దళితులు ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు, ఆ పార్టీ గుర్తించి సీట్లు ఇచ్చింది. దానికి సంబంధించిన ఏదన్నా ఆరోపణలు వస్తే ఆ పార్టీ ఇచ్చిన పార్టీ సరిచూసుకుంటుంది. మేము ఉద్యమాలు గౌరవించాలి, ఉద్యమాలలో కూడా చట్టసభల్లోకి వెళ్తే మేలు జరుగుతుంది మాట్లాడే వాళ్ళం మేము. సార్, కొలికిపూడి శ్రీనివాస్కి దాంతోపాటు మహాసేన్ రాజేష్కి టికెట్ ఇవ్వటాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? తప్పనిసరిగా స్వాగతిస్తాం. ఇంకో మాట కూడా చెప్తున్నాం, 29 ఎస్సీ నియోజకవర్గాలు, అది మా సీట్లే. మీరు తప్ప మీరే పోటీ చేయాలి, మీ జాతికి సంబంధించిన మరి మా సీట్లు మాకు ఇచ్చావు. అది ఏ అయినా, బి అయినా, సి అయినా మా సీట్లు మాకే ఇచ్చేది. నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తావు, నీ రాజకీయ పార్టీ కాబట్టి. అంటే నువ్వు ఇస్తావు, జనసేన ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది. ఏ పార్టీ అయినా సీట్లు ఎస్ఐలకి ఇవ్వాలిగా. నిజంగా గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేసిన వాళ్ళకి సీట్లు రాలేదు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. బాలకోట లాంటి వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారని కొంత టాక్ వినిపిస్తుంది. పోరాడుతున్నాం సీటు కోసం, అడుక్కోం. వీఆర్ ఏ ఫైటర్స్, నాట్ ఏ బెగ్గర్స్. చట్టసభల కోసం అంబేద్కర్ పోరాడాడండి. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ చట్టసభల్లో ఉంటేనే రాజ్యాంగం అమలు జరుగుతుంది. చట్టసభలో బయట ఉండి మేమేం చేస్తాం సార్? మళ్ళీ పోరాడాలా బానిస సంఖ్యల బాతయ్యానని? చట్టసభల్లోకి వెళ్ళటానికి కూడా ఉద్యమకారులుగా పోరాడతాం. వాళ్ళు గుర్తిస్తారా లేదా అనే సంగతి తర్వాత సంగతి. మాకు స్వతహాగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ఈ రోజున పెట్టి ఆ రాజకీయ పార్టీ ద్వారా నిలబడే
పరిస్థితి, స్తోమత, ఉమ్, ఆ హంగు లేదు. కనీసం వ్యక్తులుగానే సరే శాసనసభకు పోతే కనీసం ఆ చనిపోయిన బిడ్డలకు సంబంధించిన నష్టపరిహారం ఇచ్చుకోవడానికైనా, ఉమ్, కనీసం ఆ బిడ్డలను కొంత గలం ఇనిపించడానికైనా ఉపయోగపడతామని ఆవేదన తప్ప మేమేమి ఆ శాసనసభలు గెలిపి చేసేది. అంటే ఆ తాత్వికత, ఆ భూమిక ఉండవాలని మనం గుర్తించాలంటున్నాం. ఆ రాజకీయ పార్టీలు ఈ దిశగా చూస్తాయో లేదో మనకు తెలియదు. కానీ పోరాటం తప్పేముంది? చట్టసభల ప్రవేశం కోసం ఆ దిశనే ఈరోజు నా దళితులు కూడా ఆ చైతన్యమే కలుగు చేస్తున్నాం. తప్పనిసరిగా గుర్తించాలి, అయినా పోరాడాలి. ఓకే. ఏదైతే మీకు ఎస్సీ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి వాళ్ళే ఎస్సీ కోటాలో సీట్లు తీసుకెళ్తున్నారు అనే ఒక వాదన నడుస్తుంది. దీన్ని ఏం చెప్తారు మీరు? అంటే రాధాకృష్ణ గారు, ఐ ఆమ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ లీడర్. ఓకే, మీరు ఒక ఉద్యమకారులు. ఐ హ్యావ్ నో పార్టీ. ఓకే. ఆ పార్టీలు ఎలా సీట్లు ఇచ్చుకుంటాయో ఇచ్చుకోమన్నారు. అవి మంచి పద్ధతులు ఇచ్చుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆ ఇచ్చే పద్ధతులు ఏమైనా లోపాలు జరిగితే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అది వైసీపీ అయినా కూడా. ఇప్పుడు మనం ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నామంటే ఆ రాజకీయ పార్టీ ఒక ప్రామాణికం పెట్టుకుంటుంది, ఒక స్కేల్ పెట్టుకుంటుంది. ఆ స్కేల్ ప్రకారం వాళ్ళు ఇచ్చుకుంటారు. అలా ఇచ్చుకోకుండా భిన్నంగా ఆ కొలతల్లో తేడా వచ్చిందనుకోండి, ఆ పార్టీకే కొలతల్లో తేడా వస్తుంది. అలా వస్తేనే ఇలా అయ్యింది. ఎలక్షన్ టైం బాలకోటయ్య గారు అమరావతి ఉద్యమంలో చాలా చిత్తశుద్ధితో పాల్గొన్నారు, అంతఃకరణ శుద్ధితో ఆయన పనిచేశాడు. బట్ ఒకవేళ సీటో లేకపోతే ఇంకోటో ఏదన్నా రాకపోతే ఇప్పుడు పార్టీలు అటు నుంచి ఇటు జంపింగ్లు జపాంగ్ అలా చేస్తున్నారు. బాలకోటయ్య గారికి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అనుకున్నాను రాధాకృష్ణ గారు, మీరు ఎక్కడి వరకు వస్తారు అని అనుకున్నాను. ఏ ప్రశ్న వరకు వస్తారు అనుకున్నాను. ఏముంది జంపింగ్ జపాన్లు? ఇప్పుడు నేను కాదు బాలకోటయ్య గారు, ఇప్పుడు ఒకటి నేనున్నానండి, నేను ఒక దానికోసం చిత్తశుద్ధితో నేను పనిచేశాను, రాత్రింబౌళ్ళు పనిచేసా, అన్నం తినకుండా పనిచేశా. బట్ నన్ను ఒక సంస్థ లేకపోతే నా సంస్థ గుర్తించినప్పుడు ఆల్టర్నేట్ నేను చూసుకుంటా. అలాగే బాలకోటయ్య గారు ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ఎంతమైనా నేను ఇక్కడే ఉంటాను అలాంటిది ఏమన్నా? రాధాకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల పేర్లు, ఒకటి తెలుగుదేశం పిలుస్తారో లేదో తెలియదు, 2 జనసేన పిలుస్తారో లేదో తెలియదు, 3 కాంగ్రెస్ పిలుస్తారో లేదో తెలియదు, 4 బీజేపీ అసలు గెలవకపోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీల సంగతి మీకు తెలుసు. నేను ఎటు పోవాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలిచారు అనుకోండి, జగన్ అన్న ఒకసారి పిలిచారు అనుకోండి, నేను ఆ ఆన్సర్ కోసమే మిమ్మల్ని అడిగా. ఆ గీత ఈ చేతిలో లేదు. ఆ గీత ఈ చేతిలో లేదు. కేఏ పాల్ పార్టీలోనే జాయిన్ అవుతారు కానీ వైఎస్సీపీలో మాత్రం జాయిన్ అవరా? గీత లేదు, ఆ గీతే లేదు. 4 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఇస్తే పోటీ చేస్తాం. సార్ ఈరోజు మొత్తం 10 సంవత్సరాలు బండబూతులు తిట్టుకున్న వాళ్ళే 5 నిమిషాల్లో మీద చేతులు వేసుకొని తిరుగుతున్నారు కదా సార్. రాజకీయ నాయకుడిని కాదంట. నేను అదే అంటున్నాను. నేను ఉద్యమాల నుంచి వచ్చారు కరెక్టే సార్. ఎవరైతే మీరు చెప్తున్నారో జూపూడి ప్రభాకర్ రావు అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, తర్వాత టీడీపీలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎలాగైనా జరిగే పరిస్థితి. ఆయన కూడా దళిత ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఉద్యమాల నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయి పదవుల్లో కూడా వెళ్ళిపోయి చేశారు వాళ్ళు. ఆ రాజకీయ పార్టీ నుంచి రాజకీయ పార్టీలను మార్చారు. నేను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలో చేరలా. ఈ రాజకీయ పార్టీ పిలవదు నువ్వు అన్న వైసీపీ పార్టీ. ఎందుకంటే నేను భీకరమైన పోరాటం చేసింది అది. ఇంకా నన్ను చంపుకోకుంటే చాలు. నీ ద్వారా ఒక మాట చెప్తాను బాసు. సరే చెప్పండి. చెప్పాల్సి అనిపిస్తుంది సార్. చెప్పండి సార్. రేపటి ఎన్నికల్లో కుడి ఎడమైతే బాలకోటని హత్య చేస్తారు. ఆ గెలిచిన జాతరలో, అధికార పార్టీ జాతర 10 రోజులు వారం రోజులు జరిగే జాతరలో మాలాంటి పోరాట వేదులు అలా చచ్చిపోతారు. ఒక జాతర జరిగితే సినిమాలో ఎన్నికలైతే లేపేస్తారో, కుడి ఎడమైతే అనుకున్నది కనుక ప్రతిపక్షాలు సాధించకపోతే శవాలు కాలుతాయి. అక్కడ వదిలితే రాష్ట్రాన్ని వదిలిపోవాలి, బతికితే బానిసల్లా బతకాలి. ఇదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నా విషయంలో అక్షరాలా జరుగుతుంది. అలాంటి బెదిరింపులు చాలా మీకు ఏమన్నా వచ్చాయా? మామూలు సహజం, అదొక రొటీన్. లేపేస్తాం, అచ్చెన్నాయుడు కంటే గొప్పోడువా, ధూళిపాల నరేంద్ర కంటే ధీరుడువా, ఇవన్నీ కామన్. అవి ఆస్వాదించాం రాధాకృష్ణ గారు. సరే, ఎప్పుడైనా భయపడ్డారా? భయం బానిసత్వం నా బతుకు కాదు. నన్ను ఖండించినా మళ్ళీ అలలా పుట్టుకొస్తూనే ఉంటాను. మేము తలలు దించవు. సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. ఒక తాత్వికత పుట్టిన బాలకోటలమండే 4 అక్షరాలు పెట్టుకుని జర్నలిస్టులం కాదు. గుండె బగిలే
ఒక ఉద్యమ స్ఫూర్తితో డాక్టర్ బాలగోపాల్ నాకు పెళ్లి చేసిన గురువు, పౌర హక్కుల సంఘం నేత. నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మాకు ఒక భూమిక ఉంది, ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం మేము బెదరం, చెదరం, తొనకం, వనకం, అమ్ముడు నిఠలేక్షుడిలాగా నిఠారుగానే ఉంటాం. నా భూమిక అది. మీరు చాలామంది రాజకీయ నాయకులను, చాలామంది దళిత నాయకులను చూశారు కాబట్టి ఆ కోణంలో నన్ను చుట్టంలో తప్పు లేదు. మాకు ఉండదు అదే. ఇప్పుడు ఇంకా మేము కొత్తగా చేసుకునేది ఏం లేదు. ఎన్ని రోజులు దళిత ఉద్యమాల్లో ఉన్నారు, పేరు సంపాదించుకున్నారు, ఎంతో కొంత సహాయం చేశారు పేదలకి మీ ఉద్యమాల ద్వారా. డబ్బు సంపాదించలేకపోయాను, ఇప్పుడు రాజకీయాలు అనగానే 100 కోట్లు డబ్బులకు ఇచ్చామా, 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చామా, లేకపోతే ఇంకో దానికి ఇంకొక 100 కోట్లు ఇచ్చామా, పక్క నియోజకవర్గానికి 70 కోట్లు ఇచ్చామా, ఇదే నడుస్తుంది. ఏ రోజన్నా బాలకోట నేను డబ్బులు సంపాదించలేకపోయాను? లేదు సార్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఒక పత్రికకి ఎడిటర్ని. ఓకే. నెలకు ₹1,00,000 నా ఆదాయం. నెలకు ₹1,00,000 నా ఆదాయం. ఐఎమ్ ది కింగ్. నా కుటుంబానికి కానీ, నా భార్యకి కానీ, నా బిడ్డలకు కానీ నా బతుకుదెరుకు డోకాలేదు. 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నాకుండే ప్రాపర్టీ నా కష్టార్జితంలో ఉంది. చిన్నతనంలోనే మల్లెపూలు అమ్మినోని, నాన్ రొట్టెలు అమ్మినోని, పచ్చాకి వెళ్ళినోని, వరి కోతలు కోసినోని, కూలి బిడ్డనైనా కష్టపడిపోయి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ జర్నలిజం చేసినోని, పత్రిక పెట్టినోని. నా స్థిరత్వానికి ఏం డోకాలేదు. ఎవరిని యాచించనక్కర్లా. మీరు బతకడానికి, మీ కుటుంబం లేకపోతే మీ ఫ్యామిలీ అంతా బతకడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. దీనికి ఇంకా ఎలక్షన్లో పోటీ చేసేంత దానికి సంబంధించి ఎలక్షన్ అనగానే అదే సార్, కొంతమంది విలాసాల కోసం బతుకుతారు, కొంతమంది జీవితం కోసం బతుకుతారు. మేము జీవితం కోసం బతికేవాళ్ళం. విలాసాల కోసం బతికితే ఇవన్నీ కావాలి మీరు. మేము జీవితం కోసం బతికే వాళ్ళం కాబట్టి మా గోంగూర పచ్చడిలో గడిపోతుంది, గొడ్డు కారం ఉండగా గడిపోతుంది. తిన్నారు ఎప్పుడన్నా గొడ్డు కారం? తిన్నాను. తిని ఉండకపోవచ్చు. నేను తిన్నానండి చిన్నప్పుడు. నషాలానికి అంటుంది, వెల్లిపాయ కారం తిన్నా. నషాలానికి అంటుంది. కళ్ళల్లో మకరందం వస్తుంది. గొడ్డు కారం తింటూ ఉంటుంటే కళ్ళ నుంచి మకరందం వస్తుంది. అలా ఉంటుంది జీవితం. ఎందుకంటే మీరు చాలా రాజకీయాలు చూశారు కాబట్టి మీరు ఆ కోణంలోనే మాట్లాడుతున్నారు. మాకంత పరిస్థితి లేదు, మాకంత పరిస్థితి లేదు. మేము ఆ అమరావతి యొక్క ఆ సెగ నుంచేసి స్పందించి వచ్చిన వాళ్ళమే తప్ప అసలు సీట్ల కోసం కూడా వచ్చిన వాళ్ళం కాదు. మాకు ఒక ఎమ్మెల్యే సీటు కావాలని. ఇప్పుడు ఏంటంటే బాధ్యత పడ్డాం, ఒక సామాజిక వర్గానికి బాధ్యత పడ్డాం. వాటిని కాపాడుకోవాలంటే చట్టసభల్లో ఉండే పరిస్థితి కూడా కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే జాతి డిమాండ్తో మాకు రాజకీయ పార్టీలు అవకాశం లేదు. ఆ ఉన్న రాజకీయ పార్టీలు అదే, వాళ్ళే ఆహ్వానించాలి. కోరుకోవడం కూడా తప్పు అని చెప్పేసి అంటే దాన్ని అంతకు మించిన నేరం ఏం లేదు. నేను అమరావతి నుంచి కొట్లాడుతుంటే నన్ను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మనిషి, పచ్చ బ్యాచి, కొత్త బ్యాచి అని పేర్లు పెట్టారు. అది కూడా రాధాకృష్ణ గారి ఫోటో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, బిఆర్ నాయుడు, TV5 బిఆర్ నాయుడు గారు మధ్యన నా ఫోటో పెట్టి, బాలకోట ఫోటో పెట్టి కొత్త బ్యాచి అని అన్నారు. మీకు తెలుసో లేదు, 4 పంచదార పలుకులు నోట్లు వేసుకోండి ఎంత తీయగా ఉంటాయో, తేనెను అరిచేతిలో వేసుకొని నాకండి ఎంత కమ్మగా ఉంటుందో. ఒక్కసారి ఊపిరి బిగబట్టి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బిగబట్టి జై అమరావతి అని అనండి, దిక్కులు పెక్కటిల్లుతాయి అని అంటే, తేనెను అరిచేతులు వేసుకొని నాకండి ఎంత కమ్మగా ఉంటుందని కట్ చేసి అరే బాలకోట కమ్మ ఓటరు అని చెప్పి సోషల్ మీడియాలో వాడారు. మిమ్మల్ని కూడా కమ్మోళ్ళు చేశారా? మరి చేశారు ఈ ఫోటోల పక్కన. ఆ విధంగా దాడి చేస్తే ఈ బులుగుటవుల అమరావతి కోసం పోరాటం చేసి ఎవరైనా కమ్మోడే వాళ్ళ దృష్టిలో. ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ కమ్మోళ్ళే. ఆ విధ్వంసమే చేశాడు ఆయన. నేను అక్కడే పుట్టాను, బట్ అక్కడ నాకు తెలిసి అక్కడ పర్సంటేజ్ ఎంత ఉందండి? అక్కడ మొత్తం దళితులే ఉన్నారు, దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇంకా రాధాకృష్ణ గారికి అత్యంతంగా మేము న్యాయస్థానంలో ఇస్తున్న ప్రధానమైన కేసు ఉంది. అమరావతికి భూములు ఇచ్చింది 34,348 ఎకరాలు. ఇచ్చిన రైతుల సంఖ్య 28,881. దళితులు 34%, కమ్మల 18%, రెడ్డులు 24%, బీసీలు 14%. ఇది దాని యొక్క తీసుకున్న సమీకరణ. తీసుకుంటున్న కవులు 190 కోట్లు. రైతుల సంఖ్య 28,000 మంది. 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు, 2 ఎకరాల లోపోళ్ళు 25,000 మంది. వీళ్ళని భూస్వాములుగా చేపించాడు, వీళ్ళని వ్యాపారస్తులుగా చేపించాడు, వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులుగా చేపించాడు. అందుకని పరమ దుర్మార్గమైన దాడి అండి అమరావతి మీద. మామూలు దాడి కాదు. ఆ హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుడి మీద అంత దాడి చేశారు.
ఆయన ఏనుగులతో తొక్కిచ్చిన విషసర్పాలతో కనిపించిన ఇంత దాడి చేశారు కూడా గడగడ వణికిచ్చాడండి అమరావతి. ఊపిరి బిగబట్టి దీక్షలు చేశారు. అది అతను ఒక మానవీయ చరిత్రగా అది చెప్పాలి. అది రాయాలన్నా కూడా మళ్ళీ 56 అక్షరాలు ఇంక కొత్త అక్షరాలు ఎత్తుక్కోవాలి. అలాంటి దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగట్టారు. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ఇంత ఆవేదనకి ఎందుకు చెప్తున్నానంటే అదొక ప్రాంతం అండి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి మధ్యస్థ స్థలం. అది మధ్యస్థలం. దాదాపు 2,80,00,000 మంది ప్రజల నాడీ కేంద్రం. అది విభజిత కారణంగా వచ్చిన రాజధాని, కల్పిత రాజధాని కాదు. ఉండ రాజధాని కోల్పోతే కొత్త రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చి ఆనాటి ప్రభుత్వానికి డబ్బులు లేక భూములను ఉదారంగా తీసుకోవడం కోసం ల్యాండ్ పూలింగ్ అనే కొత్త సిస్టంతో పెట్టుకున్న ఒక పరిస్థితి. బస్సులో నిద్రపోతున్న ముఖ్యమంత్రికి నీడ కల్పించిందండి ఆ రాజధాని. చెట్ల కింద ఉన్న ముఖ్యమంత్రికి వసతి కల్పించింది. దాని మీద ఛిద్రం చేశారు. అందుకని ఆ ఫలితం అనిపిస్తారు. నేను ఆ మహిళల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. ఆ మహిళల ఆవేదన, ఆ ఉసురు, ఆ ఏడుపులు. నిజంగా మనది కర్మభూమి, ముక్కోటి దేవతలు పైన ఉంటారు. మనం ఏదన్నా నిజం పలికితే తదాస్తు అంటారు కదా మహిళలు. ఇప్పుడు కలకంటి కంట కన్నీరు ఒలికితే అంటారు కదా, ఆనాటి నుంచి ఉంది. కాబట్టి ఆ మహిళల కన్నీళ్ళు ఒలికించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని వ్యూహాలు చేసినా రేపటి మాత్రం ప్రభుత్వాన్ని నిర్మించలేడు. ఓకే, వాళ్ళందరూ చెప్తారు, వైసీపీ కూడా చెప్తుంది అమరావతి ఉద్యమం కల్పితం. అమరావతిది అక్కడ ఉద్యమాన్ని ఒక సృష్టించిన ఉద్యమం, ఒక ప్లాస్టిక్ ఉద్యమం వాళ్ళు చెప్పింది. అలాంటి ఉద్యమాన్ని టీడీపీ పెంచి పోషించింది. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి, చంద్రబాబు నాయుడు ఉనికిని కాపాడుకోవటానికి, తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవటానికి అమరావతి అనే ఒక ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ముందుకు సాగారు అని చెప్తే మీరేం చెప్తారు? ఇది తొలినాళ్ళలో వచ్చిన ఆరోపణలు. తొలినాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులతో పెట్టిన నిప్పుకి వచ్చిన ఆరోపణలు ఇవన్నీ. వీటన్నిటినీ అమరావతి ఉద్యమం పటాపంచలు చేసింది నిదానంగా. ఇప్పుడు నన్ను అడిగారు ఉత్తరాంధ్ర వాళ్ళు, బాలకోట గారు మేము ట్యాక్సీలు కడితే మీరు అమరావతి కట్టుకుంటారా అని అడిగారు. రాయలసీమ వాళ్ళు అడిగారు, మీరు శ్రీశైలం ప్రాజెక్టుకి మేము ఇచ్చాము భూముల్ని, వాళ్ళు నష్టపరిహారానికి ఇచ్చి మేము త్యాగం చేసాం, మీరే చేశారా త్యాగం అని. ఈ పద్ధతిలో 3 ప్రాంతాల మధ్య విభజన గీయాలని ఒక ప్రయత్నం సార్. మీరు విన్నారో లేదు, రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చిందా? అవునండి. అందులో మొదటి డైలాగ్ ఏంటంటే, వాడి కన్న బిడ్డకి నేను ఉగ్గుబోయాలా పాలు పట్టాలా. ఒకటి అహంకారం, 1000 మంది రైతుల గొడ్డలు వేటు భౌతవ్యానికి. ఇప్పుడు జరిగింది కూడా అది. వాడి కన్న బిడ్డకి నేను ఉగ్గుబోయాలా పాలు పోయాలా. ఇది అహంకారానికి సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అమరావతి అంటే చంద్రబాబు అంటే. రైతులు కాదు, రాష్ట్రం కాదు, ప్రాంతం కాదు, మా దళిత బహుజన కులాలు అసలే కాదు, అది తాటికొండ నియోజకవర్గమే కాదు, ఎస్సీ రిజర్వ్ కూడా కాదు. ఇదంతా కూడా రాజకీయ బలిపీఠం మీద చంద్రబాబు నాయుడు పేరు చెప్పి అమరావతిని నరికేశాడు. పెట్టింది ఆయన భుజాల మీద తుపాకు పెట్టి చంద్రబాబు నాయుడు భుజాల మీద రైతుల్ని కాల్చాడు, రాష్ట్రాన్ని కాల్చాడు. ఇది జరుగుతుంది. రాజకీయాలు మీకు కులము మతము అగ్గిపెట్టెలు అక్కర్లా తగలబెట్టడానికి చాలా విధ్వంసం మనం విభజనలో చూసాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రాంతీయవాదం ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూసాం. అలాగనే ఈ కుంపట్ల మంట పెట్టేసేసి తాను రాజకీయంగా లాభం పొందుదామని ఆశించాడు. అది న్యాయస్థానాల కారణంగా, అమరావతి ఉద్యమ కారణంగా, రైతులు పారిపోకుండా దృఢత్వంతో ధైర్యంగా పోరాట కారణంగా నిలిచిపోయింది. కాబట్టి ఆయన ఋషికొండకి వెళ్ళలేకపోయింది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయినా పర్వాలేదు, కానీ కొండ లాంటి నియోజకవర్గం, అమరావతి ప్రాంతం అనే నియోజకవర్గంలో డెఫినెట్లీ గెలవాల్సిన పరిస్థితి. 2019 ఎలక్షన్స్లో అమరావతి ఎజెండాగా అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్ళాడు. అటునుంచి వైసీపీ కూడా వచ్చింది. కానీ రాజధాని పరిసర ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన పరిస్థితి. ఇంతకన్నా దారుణమైన విషయం. రాధాకృష్ణ గారు, ఇది ఒక చక్కని ప్రశ్న. అరగంట క్రితమే మాట్లాడా ఓ పెద్ద ఆయన. తాటికొండ నియోజకవర్గాన్ని వైసీపీ గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో 175లో 3 ఒకటి కుప్పం, 2 మంగళగిరి, 3 తాటికొండ.
ఈ మూడు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి ఎలక్షన్స్. నిజంగా మీరు అన్నట్టుగా తాటికొండలో కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అమరావతికి శిరచ్ఛేదనే. మేము పాదయాత్రలో నడుస్తున్నప్పుడు దేవస్థానం యాత్రలో అందరూ అడిగింది అదే. మీరు ఇన్ని భూములు ఇచ్చి రాజధాని నిర్మిస్తే మీరు వైసీపీ పార్టీని ఎలా గెలిపించారు? జనాలకు అందరికీ గుచ్చి అడిగితే సమాధానం చెప్పలేకపోయాం. ఈరోజు నేను కూడా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను సార్, రాజకీయంగా వాళ్ళు చారిత్రక తప్పిదాలు తీసుకునే అభ్యర్థుల విషయంలో పొరపాట్లు చేస్తే ఇలాంటి రిజల్ట్సే ఉంటాయి. ఆ పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడు నాయకుడు పై నాయకుడిని చేసే ఓట్లు వేయడు సార్. అక్కడున్న అభ్యర్థి ఆ గుణగణాలు, ప్రజలతో బంధం, అనుబంధం, సంబంధం, వీటిని పరిగణలో తీసుకోవాలి. ఈ విధంగా రాజకీయ పార్టీలు ఏదైనా అభ్యర్థుల విషయంలో పొరపాట్లు చేస్తే ఆ శిక్ష ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, మొన్న 2,500 రూపాయలు రాజధాని పెన్షన్లో 5,000 రూపాయలు చేశాడు. తాటికొండ నియోజకవర్గం అమరావతి గ్రామంలో నిరుపేదల పెన్షన్లు పెంచాడు రాజకీయ ఓట్ల వ్యూహంలో. దానికి విరుగుడు ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? చెయ్యాలి కదా, పత్రికా సమావేశం పెట్టాలా ఖండిస్తూ ఇది కుట్రానని చెప్పాలి కదా. చెప్పాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల మీద ఉంది కదా. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చాలా ఎలక్షన్ టాక్టిక్స్ చాలా బాగా చేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎక్కడ ఏం చేయాలో చెప్తాడు. ఆయనది ఒకటే, డబ్బులతో ఏదైనా కొనవచ్చు. అది పింఛన్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఇలా అమ్మఒడైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను చాలా డిబేట్లో చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తోస్తే పడిపోయే పెట్ట కూడా కాదు, ఇలా తంతే కూలిపోయే మట్టి కూడా కాదు. మైక్రోస్కోపిక్లో ఎన్నికలు చేస్తున్నాడు. మైక్రోస్కోపిక్. ఈ అభ్యర్థిని ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ మారుస్తున్నాడు అంటే ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటుంది. నేను జాగ్రత్త పడుతున్నాడు అంటున్నాను. నా ధర నిరోధన వెన్నెల, అడవి కాసిన వెన్నెల వినిపిస్తే వినిపించవచ్చు. ఏ రాజకీయ పార్టీలో బాలకోట పనిచేశాడు, ఈ మంత్రిగా ఏమైనా చేశాడా, సీనియారిటీ ఉందా అని అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఎన్నికల్లో మైక్రోస్కోపిక్లో పనిచేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను సార్, అంటే ఇది చెప్పవచ్చు, ప్రతిపక్ష పార్టీలకి ఇబ్బంది ఉంటుంది. పర్లేదు చెప్పండి. అమరావతి కట్టి, పోలవరం కట్టి, పట్టిసీమ పెట్టి, చంద్రన్న బీమా ఇచ్చి, పండక్క బెల్లం ముక్క పెట్టి, నేతి చొక్కేసి, రైతు రుణమాఫీ చేసి, పసుపు కుంకుమలు ఇచ్చి ఎందుకు ఓడిపోయారు? జనాలకు అర్థం కాని ప్రశ్న అదే కదా. అర్థమైందా లేదా? నాకు అర్థమైంది. అది అర్థం చెప్పుకోలేకపోయారా? అది అర్థం చేసుకుంటే విజయాలు వస్తాయి సార్. నేను బెడ్రూమ్లో ఉంగరం పోగొట్టుకొని వరండాలో ఎతికితే ఉంగరం దొరుకుతుందా? వరండాలో పోగొట్టుకొని బెడ్రూమ్లో ఎతికితే దొరుకుతుందా? 2019లో ఏ లోపాలు చేశామనేది సమీక్షించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టవాడే అవుతాడు. ఓడించవచ్చు. నీ తప్పుల్ని సమీక్షించుకోకుండా ఒక విశ్వసనీయతని మీరు అడిగారు కదా, బాలకోట ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో 17.5% దళితులు, 6.5% గిరిజనులు, 7.9% మైనార్టీలు, దాదాపు 30% ఎస్సీ ఎస్టీ మైనార్టీలు. ఆ కులాల ప్రతినిధులు మేము 4 ఏళ్ళుగా సహవాసం పోరాటం చేస్తున్న వాళ్ళం మేము. గుర్తించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. కనిపించాలి అక్కడ. మీకు ఇంకో మాట కూడా చెప్తా, సాక్షి లోగో మారింది. అవును. ఏం రంగు వచ్చింది? బ్లూ రంగు వచ్చింది. ఎందుకు బులుగు రంగు వచ్చింది? తెల్ల రంగు పెట్టుకోవచ్చు కదా, మరో రంగు పెట్టవచ్చుగా. పసుపుని తీసేసి బులుగు రంగులోకి ఎందుకు వచ్చిందంటే ఆ క్రింది కులాల సంకేతాన్ని పంపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నా 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 అని పాడటంలో అర్థం ఏంటి? నాకెవరో లేరు, ప్రజలు దేవుడు అని అంటంలో అర్థం ఏంటి? అంటే ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడుపుతున్నాడు. నేను మొన్న కూడా చెప్పాను సార్, ఇప్పుడు చెట్టుకి వేరుల్లాగా తల్లి వేరు ఒకటి ఉంటుంది. ఎన్నికల్లో కూడా ప్రధానమైన ఒక అంశాలు పనిచేస్తాయి. అర్జునుడి కనుక పక్షి కంటిని చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యుద్ధ నైపుణ్యం చూసి ఆ దిశగా అడుగులెయ్యాలి, ఆ దిశగా పోరాటం చేయగలగాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే చాలా సహజంగా చెప్తారు కులాల కుంపటి అని. ఆ కులాల కుంపటిని రాజేసే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. చాలా జాగరూకతగా ఉండకపోతే ప్రమాదం ఉంటుందని చెప్తున్నాం సార్. ప్రతిపక్ష పార్టీలు తీసుకుంటాయా? సార్ ఒకటి సార్, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు గ్రౌండ్లో ఉన్నారు, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు ఉన్నారు.
ఇప్పటి వరకు జనసేన టీడీపీ 99 సీట్లు ప్రకటించింది. దీంట్లో ఎంతమంది గెలుస్తారు అంటే మీరేం చెప్తారు? నేను ఈ బూది రాసుకొని రాలా, నిమ్మకాయలు పట్టుకొని రాలా. అంటే మీరు 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 మిమ్మల్ని జాతకం చెప్పమంటల్లా. మీరు అనుకోండి, మీరు ఏమనుకో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ గద్దె దిగాలనేది నా కోరిక. దిగుతుందా? యుద్ధం చేసేది వాళ్ళు, ఓకే, యుద్ధం చేసేది మీరు చెప్పిన రెండు పార్టీలు. ఆ యుద్ధంలో నేను లేను, నేను బయట నుంచే చేస్తున్నాను ఆ యుద్ధం నేను. అందుకని ఆ రాజకీయ పార్టీ క్రికెట్ గేమ్ జరుగుతున్నప్పుడు బయట నుంచి చూసేవాళ్ళు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. ఈడు ఇట్లా ఆడుతున్నాడు, ఈడు తప్పు ఆడుతున్నాడు, ఈడు ఇట్లా ఆడితే బాగుంటుంది అని అవి చెప్పొచ్చు కదా, అట్లాగే చెప్పొచ్చు. రాధాకృష్ణ గారు ఎలాగైనా సరే ఏదో ఒకటి రాబట్టాలనే ప్రయత్నం తప్ప మీరు చెప్పరా? చెప్పడం బాగుండదు. ఉద్యమాలు ఎన్నికలకు ముందే జరుగుతాయి. ఎన్నికల యుగం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ పోరాటం చేస్తాయి. ఉద్యమాలు కనిపించవు, ఉద్యమకారులు కనిపించవు. సహజంగా జరిగే పని సార్. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమే ఉద్యమాలు కదా సార్. ఉద్యమాల నుంచి వెళ్ళి వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. మాట ఎన్నోసార్లు చెప్పాం. కర్ణాటకలో మిథేల్ కర్ణాటక అని 136 సంఘాలు, ఉద్యమ సంఘాలు పనిచేసినాయి. పని చేస్తేనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ కూడా ఎన్నో ఉద్యమ సంఘాలు, కోదండరాం లాంటి వాళ్ళు పనిచేశారు. వాళ్ళని గుర్తించారు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో అది కూడా జరిగితే బాగుండు అనుకుంటున్నాం. ఏమో సార్, ప్రభుత్వం రేపు ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా అంతా జరిగి ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏదైనా ఏర్పడితే అలాంటి అవకాశాలు కూడా మీలాంటి ఉద్యమ నేతలకు వచ్చే అవకాశం లేదంటారా? అసలు ఏర్పడాలి కదా. నేను ఏర్పడటం గురించి మాట్లాడుతున్నాను, నువ్వు ఏర్పడిన తర్వాత గురించి మాట్లాడుతున్నావు. నాకేదో రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలు గౌరవిస్తే ఏర్పడిండు. సార్ నేను ఇంకో క్వశ్చన్ కూడా అలాగనే 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలబోతున్నారంటే ఏం చెప్తారు సార్? అందుకనే మేము ఉద్యమకారులం, వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్నాం, ఓడిపోతున్నాను ప్రతిపక్ష పార్టీలు గెలవాలని కోరుకుంటున్నాం, వాళ్ళు సక్రమంగా యుద్ధం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉద్యమకారులుగా మా పాత్రకి అంతకు మించి ఏమి లేదు. నేను ప్రతిపక్ష పార్టీలో బాధ్యత తీసుకున్న పదవులు ఏమైనా ఉంటే యుద్ధంలో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతాను. యుద్ధం చేస్తుంది వాళ్ళు కాబట్టి కర్ర ఎలా చెప్పాలనేది వాళ్ళే తెలుసుకోవాలి, కత్తి ఎలా చెప్పాలనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నాం, అవతల అధికార పార్టీ మాత్రం సాదా సేదా కాదు. ఇక్కడ ఒక కర్ర తిప్పితే ఆయన 2 కర్రలు తిప్పుతాడు. కాబట్టి జాగరూకతగా చూడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఏ నినాదమైన ప్రజలు మార్చాలి సార్. ఆ ప్రజలకి ఆ చైతన్యవంతం కలుగు చేయాలి. ఆ చైతన్యవంతంతోనే మనం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసేసాడు, ఇక ఆయనే ఓడిపోతాడు. ఇప్పుడు పీకేగా చెప్పాడు కదా, పీకే అతను జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, ఓడిపోతున్నాడు అని. పీకే చెప్పినట్టుగా ఆయన ఓడిపోతున్నాడు అని చెప్పి ఇళ్లలో కూర్చొని అందరూ తప్పుడు ముసుకేసుకున్నారు అనుకోండి. పీకే స్ట్రాటజీ పనిచేస్తుంది, అదే పీకే స్ట్రాటజీ. కానీ బీకే స్ట్రాటజీ వినాలి. బాలకోట గారి స్ట్రాటజీ, బీకే స్ట్రాటజీ. మన స్ట్రాటజీ అనే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేవు సార్. మీరు అమరావతి చేసి అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు చెప్పొచ్చు సార్. యాక్చువల్గా నిజంగా పీకే మాటలు మీరు నిజంగా నిజమే అంటున్నారా, లేకపోతే ఇది కూడా వైసీపీ ట్రాప్లోని భాగం? ఇది కూడా ఈజ్ ఏ కోవర్ట్ 100%. మై ఫీలింగ్. మీ ఫీలింగే చెప్పండి. మీ ఫీలింగ్ నేను ప్రశాంత్ కిషోర్ అనేవాడు కోవర్ట్గానే భావిస్తా, లేదా పోల్ మేనేజ్మెంట్ భావిస్తా. అతను తన తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే తెలుగుదేశం కూటమి కానీ రిలాక్స్ పరిచి తప్పుదోవ పట్టించడానికి పీకే లాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. అసలు రాజకీయాల్లోనే కోవట్ల భాగం ఎక్కువైపోయింది. ఓకే, మీకు తెలియదేముంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా ఉండి పనిచేసిన వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజగురువుగా ఉన్నాడు అంటే వాడు చాణక్యుడో శూన్యకుడో వాళ్ళే తెలుసుకోవాలి. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు రేవంత్ కేసీఆర్కి పనిచేశాడు, మమతా బెనర్జీకి పనిచేశాడు, మోదీకి పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. ఎవరు పనిచేస్తారు దీన్ని? పేమెంట్ పర్సన్ పనిచేస్తాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ జాతకం చెప్పటం ఏంటి? మేము కదా జాతకం చెప్పాల్సింది, మేము కదా ఓట్లు వేసేది. మేము చెప్పాం కదా స్వయంకృత అపరాధాలతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని 2 ఏళ్ల క్రితం నేను చెప్పాను. స్వయంకృత అపరాధాలతో శివుడు ఇచ్చిన వరాన్ని భస్మాసురుడు ఎలా అయితే మర్చిపోయి నాట్యం చేస్తూ నెత్తిని చేయబెట్టుకున్నాడో 151 సీట్లు ప్రజలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తను ఓడించుకోవడానికి నెత్తిని చేయబెట్టుకుంటున్నాడు. ఆ నెత్తిని చేయబెట్టుకోవడంలో భాగమే అమరావతిని ధ్వంసం చేయటం, ప్రత్యేక హోదా సాధించకపోవడం, ఉద్యోగ క్యాలెండర్ పాటించకపోవడం అని చెప్పాం. ఆయన చెప్పేది ఏముంది ఇందులో? పీకే చెప్తే అంటే ఉంగరాల చేత్తో ముడితేనే వింటారా? శంఖంలో పోతేనే తీర్థం అవుతుందా? ఏం తెలుసు అండి పీకేకి? ఈనాడు ఆంధ్రప్రదేశ్ వచ్చినోడైనా వస్తాడా? అందుకని ఈ పోల్ మేనేజ్మెంట్ ఎక్కువైపోయిందండి. పోల్ మేనేజ్మెంటు, సర్వేలు. భాగ్యనగరంలో కూర్చొని ప్రతి ఒక్కటి కథలు చెప్తాడు ఆంధ్రప్రదేశ్ గురించి డిబేట్లో కూర్చొని. వాడు ఆంధ్రప్రదేశ్ రాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి దంతాడు.
ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు. మేము నేల మీద ఉండి యుద్ధం చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ నేల మీద నుంచి యుద్ధం చేస్తున్నాం నిఖార్సుగా. అందుకని పీకేని అవమానించినా ఇంకోళ్ళు అవమానించినా నాకైతే పీకే అనేది ఒక బిజినెస్ మ్యాన్ గారిని చూస్తాను, కోల్ మీద చూస్తాను తప్ప వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు. ఏంటి అన్ని సర్వీస్ సంస్థలు అలాగనే ఉంటాయి. పీకే మరి ఇప్పుడు కలిసే పని చేస్తున్నాడేమో నాకు తెలియదు. ఆయన కొంతమంది ఏంటంటే కొద్ది దూరంగా ఉన్నాడు అని అంటాడు, మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండే పని చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అది ఆయా పార్టీల యొక్క చిత్తం. ఓకే, ఒకటి సార్, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు, ఆయన అంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని అంటారని మీరే చెప్తారు. దాంతోపాటు ఆయన ఇంకా ముందుకెళ్ళి నేను ఎస్సీల మేనమావని, మా అత్తగారు ఎస్సీనే చేసుకుంది, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా, లేకపోతే ఆయనతో విసిగిపోయి ఉన్నారా? ఏం చెప్తారు? ఒక దళిత నాయకుడిగా మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ఆయన ప్రధాన ఆయుధం ఎస్సీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఇది నేను చెప్పేది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అది చెబుతున్నాడు. అవును, కాపులు లేకపోయినా, రెడ్డులు లేకపోయినా, కమ్మలు లేకపోయినా, వీళ్ళంతా పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకెవరో లేరు, మీరే ఉన్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెప్తున్నాడు. మీకు నేను డబ్బులు ఇచ్చా, 2,50,000 కోట్ల రూపాయలు, ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? రేపు నేను అధికారంలో రాకపోతే ఈ డబ్బులన్నీ మీకు రావు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, రేపు మేదరమెట్టలో సభ జరుగుతుంది, ఆ సభలో ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ మేనిఫెస్టో చాలా పంచరంగుల్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ధూమ్ధామ్లా ఉంటుంది. ఆయన సభలో తీరు కూడా చూస్తున్నావు కదా, ఆ నిర్మాణము, ఆ సభలు ఎప్పుడైనా రాజకీయాలు మనం చూసామా? ఆ టైప్ ఆఫ్ సభలో, ఆ ఫ్యాను గుర్తు సభలో, ఆ కవాతు అంటే ఒక ఎన్నికల సిస్టమ్ అంతా కూడా ఒక క్యాపిటలిజంలోకి వెళ్ళిపోయింది, ఖరీదు కలిగిన వ్యవహారంలోకి పోయింది. ఇంతకుముందు ఏంటంటే కద్దర బట్టలు కట్టుకుంటే ఓ సామాజిక సేవకుడుగా, ఒక బాధ్యత కలిగిన పౌరులుగా సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సూట్ కేసు పట్టుకుంటే సీట్లు ఇస్తారు. అందుకని వాళ్ళనే నమ్ముకున్నాడు. కానీ ఏమవుతుందంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిన అట్రాసిటీస్ ఈ కులాల మీదే జరిగింది. నువ్వు అమరనాథుని హత్య చేసినా, లేదంటే అత్యాచారాలు చేసినా, పైపెచ్చు 27 రకాల సంక్షేమ పథకాలు. అసలు ఏ సంక్షేమ పథకం లేదు ఎస్సీ ఎస్టీలకి. దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఏ సంక్షేమ పథకాలు? మీకు భూమి కొనుగోలు పథకం ఉంది, ఎకరమో అరెకరమో నిరుపేద వ్యవసాయానికి ప్రభుత్వమే కొని ఇచ్చేది. ఇప్పుడు ఆ పథకం లేదు కదా. బ్యాంకు లింకేజ్ రుణాలు ఉన్నాయి, మీరు 1,00,000 రూపాయలు ఇస్తే ఆడు బడ్డీ కొట్టు పెట్టుకోనో, గేదె పెట్టుకోనో, ఒక ఆటో కొనుక్కొని చేసుకునేవాడు. అలాంటి లింకేజ్ రుణాలు లేవు. సప్లాన్ నిధులు ఉన్నాయి, కార్పొరేషన్కి నిధులు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి తప్ప బోర్డులో కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప నిధులు లేవు కదా. దాదాపు 36 కార్పొరేషన్లు పెట్టింది కదా అన్ని కులాలకి. అందుకని ఇదంతా కూడా ఛిద్రమైపోయింది. కాబట్టి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరిసినా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు బయటపడతారనేది మాలాంటి వాళ్ళ ఆలోచన. దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు. అబ్బా దళితులకి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది కాబట్టి ఆ దెబ్బ అర్థం కాకుండా ఉండటం కోసం ఆయన అరిసిపుతున్నాడు. ఆయన ఒక సెంటిమెంట్ రాజేస్తున్నాడు. వాళ్ళందరూ కలిసి వస్తున్నారు నన్ను కొట్టడానికి, నన్ను పొడి చేయటానికి అని అంటున్నాడు. ఆఖరి గొడ్డలు పెట్టుకొని మర్చిపోయే విధంగా చేస్తున్నారు. ఈ రోజున రాజకీయాలని ప్రధానంగా మీడియా శాసిస్తుంది రాధాకృష్ణ గారు. ఎందుకంటే పొద్దున్నే ఫోన్ పట్టుకోగానే చిన్న ప్రపంచం అయిపోయింది, ప్రపంచం అంతా ఫోన్లో ఉంది. ఇక్కడ నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన ప్రతిదీ కూడా ఆ యాక్టివేషన్తోనే ప్రజలు దీనంతా కూడా చేంజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీడియాని విపరీతంగా రాజకీయ పార్టీలు వాడుతుంది. అందులో వైసీపీ చాలా ముందు ఉంది. ఓకే, అందుకని ఆయన ఈ కులాలను నమ్ముకున్నాడు. అందుకని నేను చెప్పాను కదా, జై దళిత, జై గిరిజన అనే సభలు నిర్వహించాలి ప్రతిపక్ష పార్టీలు. ఆ యొక్క నినాదాన్ని తీసుకెళ్ళాలి. అలాంటి యొక్క కార్యక్రమాల్లో ఉద్యమకారులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మాలాంటి ఉద్యమ నాయకులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగితేనే ఇదంతా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవారు సార్, ఇప్పుడు రాముడి యుద్ధానికి చాలామంది సహకరించారు, వానరులు, హనుమంతులు అనేది. ధర్మయుద్ధం అయింది. అలాగనే చెప్తూ ఉంటారు. అలా అందరిని కలుపుకొని యుద్ధం జరగాలనేది మా భావన. కాకపోతే ఇప్పుడు రాజకీయ సమీకరణలో రేపు ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిస్తే
మళ్ళీ ఇండియా కూటమి ఒక విధంగా ఉంటుంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇంకో కూటమిగా పోతుంది. వైసీపీ ఒక కూటమిగా పోతుంది. అంటే త్రిశూల పథకం అమలు జరుగుతుంది. ఈ త్రిశూల పథకంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు పోతుంది, ఎంత పోతుంది, ఎలా పోతుంది, ఎవరికి దగ్గర అవుతుంది, ఎవరు చీల్చుకుంటారు, ఇవన్నీ రాజకీయ ప్రశ్నలు. కానీ సంక్లిష్టంగానే ఉంటుంది. బహుపార్టీలు ఉన్న చోట నిర్ణయం సంక్లిష్టంగా ఉంటుంది సార్. 2 పార్టీలు ఉన్న చోట నిర్ణయాన్ని చెప్పగలుగుతాం. నువ్వు గెలుస్తావా, అతను గెలుస్తాడనేది. ఈ విధమైన కోణం ఉన్న చోట అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దీన్ని కూడా పరిగణలో తీసుకొని అధ్యయనం చేయాలి. ఓకే సార్. ఇంకొకటి సార్, లాస్ట్గా ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఏం మాట్లాడతారు? అంటే ఎస్సీలోనే మాలామాదిగలు రెండు కులాలు ఉన్నాయి. దాంతోపాటు మిగతా చాలా కులాలు ఉన్నాయి, కానీ ఎక్కువ ఫలాలు మాలలే అనుభవిస్తారు. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నట్టు, కానీ మాదిగల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు మీరే ఎక్కువ అనుభవిస్తారు అన్నట్టు మాట్లాడతారు. దీని గురించి బాలకోటి గారు ఏం చెప్తారు? రాధాకృష్ణ గారు సార్, సహజంగా మేము ఈ కులాలు సబ్ క్యాస్ట్ గురించి మాట్లాడే వ్యక్తులం కాదు. మేము పేదలు, రైతు, భూస్వాములు, కార్మికుడు, పెట్టుబడిదారుని ఒక వర్గ సిద్ధాంతంతో మాట్లాడే వ్యక్తిని. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. సార్, మీరు ఏబిసిడి వర్గీకరణ గురించి అడిగారు. అవునండి. ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ఉద్యమ నేపథ్యం. అది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశం. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మా భావన ఏంటంటే, ఈ 2 ప్రధానమైన ఎస్సీ కులాల్లో 2 ప్రధానమైన కులాలు 2. ఒకటి మాల, 2 మాదిగ. ఈ 2 కులాలు కలిసి ఉద్యమాలు చేస్తే కులం పరంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మాలాంటి వాళ్ళం భావించాం. ఉండ రిజర్వేషన్లో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కృష్ణమాది గారు ఏబిసిడి వర్గీకరణతో ఉద్యమం చేపట్టాడు. దానికి ప్రత్యామ్నాయంగా పివి రావు గారు మాలల క్షేమం కోసం చేశాడు. ఇప్పుడు మా 15% మేము పంచుకుంటున్నాం, అదనంగా ఏం అడగట్లా. అవునా? ఎస్సీలకి రాజ్యాంగ పరంగా ఇచ్చే 15% రిజర్వేషన్లే ఏబీ వర్గీకరణ చేయమంటున్నాం. ఓకే, ప్రభుత్వాలకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు అదనంగా అడిగితే ఇబ్బంది. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా ఈ 15% అన్న? ఇప్పుడు ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో, ఈ పారిశ్రామికవేత్తల విధానాల్లో ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయా, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా? లేవు, కుచించుకుపోయినాయి. కాకపోతే అంటే విభజన గీత వచ్చేసింది. ఈ రోజున కూడా అంటే రాజకీయంగా కొన్ని పార్టీలు ఏబిసిడి వర్గీకరణని చేతబట్టినాయి అస్త్రంగా, కొన్ని పార్టీలు చేతబట్టలా. ఇది వివాదం అవుతూ ఉంది. అందుకని ఇదంతా కులాల రగడగా ఉంటుంది. ఏముంటుంది? 15% రిజర్వేషన్లు పంచుకుంటే అదే ఉంటుంది, మాకే ఉంటుంది. వాళ్ళకు వచ్చినా మాకు వచ్చినా అది ఒక చట్టపరంగా న్యాయస్థానం. ఇప్పుడు న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఉంది. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే శిక్ష వహించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు వహిస్తే మా ఆంధ్రప్రదేశ్ని విభజించొద్దు అన్నాం, ఉంచాల్సిందే అన్నాం. ఆర్టికల్ 3 ఉందని కోసేస్తూ ఉన్నారు. కోసి అవసరం వేసారు తలుపులేసి. ఏం చేశాం? అది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం. రేపు పొద్దున ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయి. ఈ రాష్ట్రంలో అమలు జరిపితే తమిళ రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ఓన్లీ ఈ రాష్ట్రం వరకే పరిమితం చేస్తారా? ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీలకు కూడా ఇది ఏబిసిడి వర్గీకరణ పోతుందా? అక్కడ అడుగుతున్నారా? మరి అడక్కోకుండా ఇప్పుడు ఇక్కడ చేస్తే అక్కడ రాష్ట్రాల్లో పొద్దున ఉద్యమాలు చేపట్టవా? ఆ సామాజిక కులాల్లో, ఎందుకంటే ఏ ప్రధానమైన కులాల్లో కూడా మీకు తెలిసే లేదు, ఎస్సీల్లో 56 కులాలు. మాలామాది గురించి మాట్లాడుతున్నాం. 56 కులాలు ఎస్సీలు. గిరిజనుల్లో 36 కులాలు, బీసీల్లో 136 కులాలు, కమ్మల్లో కూడా 10 ఉంది, కాపుల్లో 10 ఉంది, రెడ్డుల్లో 4 ఉన్నాయి. ఇవి కులాలు. ఇది ఉల్లిపొర. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కుల దొంతరల కోసమే ఈ రాజ్యాంగంలో ఒక రిజర్వేషన్లు. మీకు అసలు రిజర్వేషన్లో వద్దనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు ఇప్పటికీ తీసుకుంటారా? 72 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఇంకా రిజర్వేషన్లు కావాలా? ఎత్తి అవతలేక అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మీకు రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలు ఇవ్వాలి? ఓపెన్గా పోటీ చేయండి, ఎమ్మెల్యేలుగా గెలుస్తారో ఓడతారో చూసుకుందాం అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసమానతల సమాజం, హెచ్చుతగ్గుల సమాజం. కిందివాడు ఉంటాడు, పైవాడు ఉంటాడు. కిందివాడు పైకి రావడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించే ఒక రిజర్వేషన్ విధానం. అవే సక్రమంగా అమలు జరిగి సావడం వల్ల అవే ఇప్పుడు ఎమ్మెల్యేగా దళితులు ఎమ్మెల్యే అయ్యింది సార్. ఏం చేస్తున్నాడు ఆయన? చేతులు కట్టుకొని ఊరికం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏ రాజారెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం చేస్తాడు చెప్పండి అంటున్నా.
ఇప్పుడు అది దాని వ్యవస్థ పరిస్థితి అది. కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థ ఇలా ఉంది. అదే మీకు గద్దర్ లాంటి వాళ్ళు చెప్తారు కదా, భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరుగని జీవనదులరా, సకల సంపదలు గల్ల దేశమని దరిద్రం ఎట్లుండే నాయన. ఈ రోజున భారతదేశం అప్పు 220 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, నా రాష్ట్ర బడ్జెట్ 2,72,000 కోట్లు ఫర్ యానం ఇంటూ 5 సంవత్సరాలు 15 లక్షల కోట్లు. తెలంగాణ బడ్జెట్ 2,92,000 కోట్లు, కేంద్ర బడ్జెట్ 44 లక్షల కోట్లే. కానీ భారతదేశం పేదలున్న దేశం. ఉద్యోగం రావాలంటే వలస పోవాలి, ఉపాధి దొరకాలంటే రైలు పట్టాలంటే పరుగులెత్తాలి. ఇది దేశ స్థితి. అందుకని ఇవన్నీ వస్తూనే ఉంటాయి అలజడులాగా. ఆ ఉద్యమాలు వస్తాయి, ఈ ఉద్యమాలు వస్తాయి. కాబట్టి పాలకులు సక్రమంగా ఉంటే ఏ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడిగి ముగిద్దాం సార్. 2019లో ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న తాటికొండ అవ్వచ్చు, టోటల్గా ఆంధ్రప్రదేశ్లోనే 151 స్థానాలు ఇచ్చారు. ఆ పాలన పోవాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలి, 30 సంవత్సరాలు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంచి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. ఒక ఉద్యమకారుడిగా, అమరావతి రైతుల తరపున పోరాడిన ఒక జేఏసీ ప్రెసిడెంట్గా చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ మార్పు అనే వాయుగుండం పడింది. అది కర్ణాటకలోనే పడింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రతిపక్షంగా మారింది. ఆ వాయుగుండం తెలంగాణలో పడింది. కేసీఆర్ గారు ఆసుపత్రికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ బండ్కి వస్తాడు. దట్ ఈస్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటే గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద, అదేవిధంగా అమరావతికి సంబంధించి, ఉద్యమానికి సంబంధించి మీరు ఏదైతే దానికి సంబంధించి మీరు చేసిన పోరాటం గురించి ప్రజలకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.